హలో అండి, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ మన్పా కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. సాంబార్లో వేస్తారు కదా, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పెడుతుంటారు కదా మనకు, అదనమాట. ఇక్కడ ఎల్లో కలర్ నేను దోసకాయ తీసుకున్నాను. ఈ దోసకాయ ఒకటి, టమాటో ఒకటి, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 కప్పు పల్లీల పొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి, 1 కప్ కొత్తిమీర, ఉప్పు తగినంత, 4 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర. నేను ఇక్కడ దోసకాయ ముక్కలు అంతా స్కిన్ తీసి గింజలు తీసి పెట్టుకున్నానండి. మొత్తం ఇలా చెక్కు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. ఆయిల్ పెట్టుకున్నాను. ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను వీటిలో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఈ దోసకాయ హెల్త్కి చాలా మంచిదండి. డిహైడ్రేషన్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా మంచిదన్నమాట. దీంట్లో 95% వాటర్గా ఉంటుంది కాబట్టి ఇది జ్యూస్ రూపంలో కూడా ఇవ్వచ్చు. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం స్మెల్ అయ్యే వరకు పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. మరీ మెత్తగా మగ్గించుకోరాదండి, కొంచెం లైట్గా మగ్గించుకున్న చాలు. నేను ఇక్కడ చింతపండు వేయట్లేదండి, ఎందుకంటే దోసకాయ కొద్దిగా పులుపు ఉంటుంది, టమాటా కూడా పులుపు ఉంటుంది కాబట్టి వేయట్లేదు. మీకు కావాలంటే పులుపు తినేవాళ్ళు కొద్దిగా 2 రెక్కలు వేసుకోవచ్చు. ఈ విధంగా ఆఫ్ మాత్రం కుక్ చేసుకోవాలండి, మరి మెత్తగా ఉడికించుకోకూడదు. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారక మిక్సీ పట్టాలి. అది చల్లారే వరకు మనం ఇక్కడ ఇంకో కడాయి పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు కొద్దిగా దూరగా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. వేయించుకున్న మిర్చి కూడా, ఇవి కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మనం మిక్సీ పట్టుకుందామండి. 1/2 కప్ పల్లీల పొడి, వేయించి పొట్టు తీసి పొడి చేసి పెట్టుకున్నాను. 1/2 కప్ పల్లీల పొడి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిలో కప్పు కొత్తిమీర అండి, పచ్చి కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, దీన్ని మిక్సీ పట్టాలండి. ఇలా కచ్చాపచ్చగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలో దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట, మరి పేస్ట్ లాగా చేసుకోరాదు. ఓకే అండి, ఇలా కచ్చాపచ్చగా బరకగా మనం మిక్సీ వేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక కప్లోకి తీసుకుందాము. మనం తాలింపు పెట్టుకుందాము. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బరండి, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు. చిటపట అన్న తర్వాత కొద్దిగా మినపగుళ్ళు, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర. ఆవాలు చిటపట అంటున్నాయి. ఆవాలు చిటపట అన్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా పసుపు. ఇది చల్లారాలండి. చల్లగా కూల్ అయిన తర్వాత మనం చట్నీలో కలుపుకోవాలన్నమాట. ఓకే అండి, సాంబార్ దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీలోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి, మరి రైస్లోకి, పూరీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిన కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.